అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పాడంటే, ఏదైనా కానీ అతను రేపిస్ట్ అవనివ్వండి, రౌడీ షీటర్ అవనివ్వండి, అది గతంలో ఆయన మాట. అది చట్టం, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ శిక్షిస్తాయి, మనం తొందరపడి ఏం అనకూడదని చెప్పని ఆయన గతంలో చెప్పి, కానీ మొన్న కాకినాడ మీటింగ్ లో మాత్రం ఉన్నట్టుండి ఆయన ఒక్కసారిగా మాట మార్చేసి ఒక రౌడీ షీటర్ని, ఒక రేపిస్ట్ ని నన్ను సపోర్ట్ చేయమంటారా, నేను ఎక్కడా కూడా క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయను అని చెప్పని పబ్లిక్ ముందు ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఎవరికన్నా ఏమనిపిస్తుంది అంటే, వాహ్ ఇతనేదో చాలా గ్రేట్ పొలిటీషియన్, చాలా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఇచ్చేటువంటి కలర్ చూస్తే మనకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఓ నిజమేనేమో అని చెప్పని. మరి దీని వెనక ఉన్నటువంటి నిజంగా మనం చూపించినటువంటి కోణాలేంటి? అతను ఒక నోటోరియస్ క్రిమినల్, వయస్సుకు మించినటువంటి కేసులు అతని మీద ఉన్నాయి. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజానేసుకుని దీన్ని తప్పుగా తీసుకెళ్తుంది. వీళ్ళు ఎప్పుడూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తారు, సంఘంలో ఇలాంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించొచ్చా అని చెప్పని శుద్ధపూస మాటలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దానికి సాక్ష్యము, ఆధారము ఎక్కడా లేదు. కొన్ని సోషల్ మీడియాలో వదిలేశారు ఒక 25 కేసులు, అవి నిజమా అబద్ధమా అనేది కూడా లేదు. మరి దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆ సాయికృష్ణ వాళ్ళ పిన్ని, ఆవిడ హైకోర్టు అడ్వకేట్ కనకదుర్గ గారు చాలా స్పష్టంగా మీడియాకు కూడా తెలియజేసింది ఏంటంటే, ఈ కుర్రవాడి మీద ఉన్నటువంటి 13 కేసుల్లో 11 కేసులు తప్పుడు కేసులే, అవన్నిటి నుంచి ఇతన్ని అక్విట్ చేసేశారు. మరి తప్పుడు కేసులని అంత స్పష్టంగా తెలిసినప్పుడు ఉన్నాయి 2 కేసులు, మరి అయినా కూడా ఈ మీడియా ఎందుకు ఇతని మీద ఒక నేరస్తుడిగా కాకుండా ఒక రేపిస్ట్ గా, అందులో పోక్సో కేసు ఉందని చెప్పని చాలా స్పష్టంగా చిత్రీకరించిన దాని మీదే ఇవాళ మనకు ఒక కీలకమైనటువంటి సాక్ష్యం బయటకు వచ్చింది. అది కూడా మీ ముందు ఉంచాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో విందాం. ఇప్పుడు సాయికృష్ణ మీరు ప్రేమించుకున్న మాట వాస్తవమా? వాస్తవం. మీ పేరెంట్స్ ఒప్పుకోలేదా? లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, మా వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, ఇంకా అప్పటి నుంచి మీరు ఇంకా ఫ్రెండ్స్ గా ఉన్నారు? ఫ్రెండ్స్ లాగా ఉన్నాం అంతే. ఈ వాయిస్ ఎవరిదో కాదు, సాయికృష్ణ వాళ్ళ స్వయాన మరదలు, అమ్మాయి పేరు రాజేశ్వరి. ఆమె ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి అనేక ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, అంటే ఇక్కడ ప్రభుత్వం ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇతని మీద పోక్సో కేసు ఉంది, రేప్ కేసు ఉందని అన్నది, ఆ రేప్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ప్రస్తుతం మనకి తెలిసినటువంటి వ్యక్తి రాజేశ్వరి, తనని ఇన్ని రోజులు ఆవిడ భయపడినా ఇవాళ జరిగిన సంఘటనలు చూసి ఒక యూట్యూబర్కి ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? సాయికృష్ణ నేను ఇద్దరం ప్రేమించుకున్నాము, వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒప్పుకోలేదు. మరి తర్వాత దానికి కేసు పరంగా ఎలా మారిందో కూడా తన మాటల్లో విందాం మనం. మొత్తం 2 days తిప్పారు మా ఇంట్లో ఇన్ఫర్మేషన్ చెప్పకుండా నేను దొరికితే. తర్వాత రోజు ఇంక నేనేం చెప్పట్లేదు, ఏం తినట్లేదు అని చెప్పేసి నన్ను హాస్పిటల్కి పంపించారు. నన్ను హాస్పిటల్ పంపిస్తే, లేదు ఫుడ్ తినట్లేదు కదా, నీరసం అయిపోయింది అని చెప్పారు. అయితే నువ్వు ఫుడ్ తిను, నేను పంపించేస్తామన్నారు. లేదు నేను తిన్నాను, నన్ను 6,000 తీసుకెళ్ళండి, నేను అక్కడ మాట్లాడతాను, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, ఎఫ్ఐఆర్ పెట్టుకోను అని చెప్పాను. చెప్తే లేదు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్ళకపోతే తిన్నాను. తిన్నంటే అప్పుడు మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి 6,000 పిలిపించారు. పిలిపించి ఈ 2 days వీళ్ళ దగ్గర ఉంచుకుంది కూడా అతనితో ఉన్నట్టు మా డాడీకి కాల్ చేసి చెప్పారు. 4-5 days నుంచి తనతో ఉంది, ఒక రూమ్ లో 2 మంది అబ్బాయిలు ఉన్నారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసరికి మా డాడీ కోపం వచ్చి, ఇలాగా సొంత వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇలా చేస్తే రోడ్డు మీద వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి మా డాడీ కోపం వచ్చేసి 6,000 వచ్చి సార్తో మాట్లాడారు. మాట్లాడితే మీరు ఇలా సంతకం పెట్టండి, వాడిని బయటికి రానుకొని చూసుకుంటాం, వాడికి మేము ఇలా వేస్తాం అలా వేస్తామంటే మా డాడీ సైన్ పెట్టేశాడు ఆ కోపంలో. అప్పుడు పోక్సో కేసు బుక్ చేశారు అతని మీద. ఇప్పుడు ఆ కేసు విషయాలు ఏమన్నారంటే, అతను ఈ విధంగా చేయడం తోటి వాళ్ళ పేరెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అనేటువంటిది ఒక ఆరోపణ. డాడీకి హెల్త్ బాగోక ఒక 4 years బ్యాక్ చనిపోయారు. అవునా? నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో. అసలు నేను కాల్ చేసి అడిగాను, ఎందుకు ఇలా చెప్తున్నారు, సూసైడ్ చేసుకుని చనిపోవడం అంటే. మా డాడీకి హెల్త్ బాగోక పారాలసిస్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా డాడీ. విన్నారు కదండి, వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు అవటం, మైనర్ గా ఉన్నారు కాబట్టి అప్పుడు పోలీసుల దృష్టికి ఈ కేసు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తే, దానికి పోలీసులు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ పేరుతో తీసుకెళ్లి మా దగ్గర నుంచి వెళ్ళిపోయి 2 రోజుల పాటు
ఇదే సాయి కృష్ణతో అతని స్నేహితులతో రూమ్ లో ఉంది అని చెప్పానంటే, తర్వాత తను మాట్లాడిన దానిలో మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు, నిజంగా తన మీద ఏమైనా రేప్ అటెంప్ట్ అయిందా లేదా, ఇవన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎక్కడా కూడా అమ్మాయి మీద అలాంటి జరగలేదు. కానీ పోలీసులు మాత్రం ఇతని మీద పోక్సో కేసు కట్టారు, ఇతన్ని ఇబ్బందులు పెట్టారు. దీని వల్లనే ఆ అమ్మాయి తండ్రి కూడా చనిపోయాడని చెప్పని మనకి ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. మరి తన మాటలో చెప్తుంది కదా చాలా స్పష్టంగా, మా నాన్నగారు కేవలం ఆరోగ్యం బాగోకపోవటం వల్లనే చనిపోయారు, అది కూడా ఈ మధ్య కాలంలో అని ఇంత స్పష్టంగా చెప్తుంటే దీనికి ఇన్ని రకాలుగా కథలు అవుతున్నారు. మరి ఈ కేసు అసలు ఏమైంది? ఈ పోక్సో కేసు అనేది నిజంగా ఆధారాలతో ఆ రోజు పోలీసులు తీసుకొచ్చి ఈ అమ్మాయితో చెప్పించి కేసు పెట్టింది నిలబడిందా లేదా, అది కూడా తన మాటల్లోనే ఒకసారి ఫైనల్ గా విందాం. ఆ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కావాలని చెప్పి కేసు పెట్టారు. అప్పుడు అలాగే నేను కోర్టులో చెప్పడానికి వస్తే, నువ్వు ఇప్పుడు మా అమ్మాయి చెప్పామనుకో, మా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చావనుకో, నీకు బాగోదు అది ఇది అనుకో, నాకు అప్పుడు కూడా బెదిరిస్తే నేను అప్పుడు కోర్టులో కూడా జడ్జికి చెప్పాను, నేను ఇలా వస్తే కూడా నాకు ఇలా అంటున్నారండి, నాకు ఇలా చెప్తున్నారండి అని చెప్తే ఇంకా మేడం మొత్తం కనుక్కొని చూసుకొని కేసు కొట్టేశారు. అక్కడ అనేది అదేమైనా కరెక్ట్ ప్రూఫ్స్ ఉంటే కేసు అనేది కొట్టారు కదా ఈజీగా. అవును అవును అవును, మరి ప్రూఫ్స్ అనేవి ఉంటే అవేమి లేవు, అవన్నీ క్రియేట్ చేసి వాళ్ళంతటి వారు కావాలని చేశారు అక్కడ. విన్నారు కదండి, పోలీసులు బలవంతంగా పెట్టినటువంటి పోక్సో కేసుని ఆ అమ్మాయిని కూడా ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చి తప్పనిసరిగా నువ్వు కేసు ఒప్పుకో, మేము చెప్పామని చెప్పని గన నువ్వు కోర్టులో చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది, తర్వాత నువ్వు కూడా ఇబ్బంది పడతావని చెప్పని ఆ అమ్మాయిని బెదిరించారని తను స్పష్టంగా తన మాటల్లో చెప్పింది.